శివం శరణాలయంలో బౌద్ధ భిక్షువులచే విశ్వశాంతి మహాహోమం. బౌద్ధ భిక్షువుల చేతుల మీదుగా గోదానం, అన్నదానం, నిస్సహాయులకు ఆర్థిక సహాయం. ఘనంగా బౌద్ధ భిక్షువుల పర్యటన. స్థానిక అన్నవరపాడు కాలనీలోని శివం శరణాలయంలో బౌద్ధ భిక్షువుల పర్యటన సోమవారం ఘనంగా జరిగింది. జపాన్కు చెందిన యుషి షావోలిన్, శ్రీలంకకు చెందిన బౌద్ధ హిందువులు శరణాలయానికి వచ్చేశారు. వారికి శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహారుద్రాభిషేకం, విశ్వశాంతి కళ్యాణం నిర్వహించగా బౌద్ధ భిక్షువులు వాటిలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వారు గోవును శరణాలయానికి దానంగా ఇచ్చారు. సకల జనుల శ్రేయస్సుకై ఏకాదశ మహారుద్రాభిషేకం నిర్వహించారు. 4 నిరుపేద కుటుంబాలకు వారికి వైద్యం, జీవనోపాధి కోసం 40,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాపట్ల ఆదిలక్ష్మికి 20,000, ఉదరగుడి ఈశ్వరమ్మకి 5,000, పునమిల్లి పురంధేశ్వరికి 10,000, పిదినేని రమణకు 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బౌద్ధ భిక్షువులు శరణాలయం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం హోమం నిర్వహించడం, కుల మత భేదం లేకుండా నిరుపేదలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, రాజేశ్వరి దంపతులు, నాగరాజు, సురేష్, తిరుమల, సులోచన, ప్రసన్నకుమారి, రాజ్యలక్ష్మి, కావ్య, వెంకటరత్నం, సుపులు తదితరులు పాల్గొన్నారు. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిషః పాదోస్యేషభూతాని త్రిపాదస్య అమృతోదివి త్రిపాదోర్ధ్వపురుషః పాదోస్యేహ భవాత్ పునః విరాజాయత విరాజో అధిపురుషః సజాతో అచ్చరిష్యత మూర్తి గారు సైడ్ దేవాయజ్ఞమదన్వద వసంతో అస్యాధీరాజ్యం గ్రీష్మయజ్ఞస్కరద్గవిః సప్తాస్యాసందయః నువ్వు వద్దరా, నువ్వు అసలు వాళ్ళకి నువ్వు వద్దరా, నువ్వు ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ అస్మాద్ సర్వాహురః యస్సామాని యజ్ఞరే జంతాముద్యజ్ఞరే తస్మాత్ ముందుకు వచ్చేసి తస్మాదస్మాజాయంత ఏకేచో భయాదతః గావోహజిగ్రే కైలావ్యమయన్న భువం దేవస్య కౌ బాహు బాహురు బాలగాంసేతే బ్రాహ్మణో స్యమాదితో బాహురాజన్య పుత్రః పూర్వతస్య యద్వైశ్యః అద్యాగం సోద్రో అజాయద చంద్రమా మనసో జాతః సూర్యాజాయద ఉగారింద్రస్యాగ్నిశ్చ వాయురజాయద ఆభ్యాసిధంతరిక్షో కృష్ణోద్యోజమవర్తత పద్యాం భూమిర్యసోత్రాదో మహాంతం యదేరః మాని కృత్వా వివదన్యదాస్తే ఆదాపురస్తాజ్యముదా జహారా
तमेवो विद्वानमृता इह भवति एहनाको महिमानस्तजन्ते अच्छसम्भोरा पृथिव्यैरसास्य यस्यत्पष्टानि दधातृपवेति वेदाहमेतो पुरुषो महान्तो तमेवो विद्वानमृता इह भवति देवेभ्यो आदपदे देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो यादः अजं ब्राह्मं जनयन्तः देवाग्ने तदब्रुवन् ब्राह्मणो विद्याः अस्य देवा असन्नसे लक्ष्मीश्च भद्रो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपो अस्मिनो व्याप्तो विष्णुं मणिजाना अहं मनिषाणा सर्वं मणिजाना तच्छन्योरावृणीमहे सर्वं यज्ञाय आदो यज्ञपदये स्वस्ति नस्तुनः अस्तिर्माणोऽयेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नोऽस्तु अधे सहस्रदेरोषो देवो विष्णाक्षो विष्णुशम्भुवो विश्वं नारायणं देवमक्षरं परमं पदो विनो गच्छामि संगम शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि नमो बुद्धाय नमो बुद्धाय नमो बुद्धाय नमो बुद्धाय सर्वमताల సారం सर्वमतानसारो మానవత్వమే దైవత్వం मानवत्वमे दैवत्वम् ఓం ॐ ఓం ॐ నమః శివాయ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतो नारायणो महाज्ञेयो विश्वात्मानो परायणो नारायण वरो ज्योतिरात्मा नारायण नारायण परः नारायण वरो ध्याता ध्यानं नारायण परः यज्ञकिञ्चित् सर्वं दृश्यते द्रोयते वा अन्तर्बहिष्यतः सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययो कविगो समुद्रेन्दो विश्वशम्भुवो विश्वं नारायण अन्तकोशो प्रदेशाशकं हृदयो चाभ्यदो मुखो निश्चाविनस्यान्तेनाभ्यामुपरितिष्ठति मालामुलं भावे विष्णस्य यतनं महतो पदये हर 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 महादेव शम्भो शङ्कर अघोरेभ्यो दघोरेभ्यो ఘోరఘోరతరేభ్యః सर्वेभ्यो नमस्ते हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपदये अंबिकापदये उमापदये पशुपदये नमो नमः संक्राणं विघ्नगर्भगणपति पार्वतीपदये हर 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 महादेव हर రాజాదిరాజాయ ప్రసయ్య సాయినే वयं वै श्रवणाय गुरुवे रामेश्वरो वै श्रवणो ददातु वेलाय वै श्रवणाय राजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः मयि देवाग्रविणमाय जन्तां मय्यासीरस्तु मयि देवहूति वाक्यं यजन्तु मयानि हव्या गोदिः सत्या मनसो मे अस्तु
देवासो अधिवोचतामे षडो గురుగారు వెనకరండి 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 మీరు వెనకొచ్చేయండి వెనకరండి గురువు గారు అర్థం కాదు ఇదైతే సాముగా ఉంటుంటే ఎక్కువైపోయింది. విశ్వేశ్వరాయ వెనక్కొండండి సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అరుణాయ నమః సింహాయ నమః భీమాయ నమః అగ్రే వదాయ చ ధూరే వదాయ చ నమో హంద్రే ధారీయతే నమో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే రూపమే శంకరాయ నమస్కారాయ నమః శివాయ శివధరాయ స్తేభ్యాయ జగముల్యాయ నమః ఆర్యాయ నమః ప్రధరణాయ దోత్తరణాయ నమః ఆర్యాయ ఆద్యాయ శిష్టాయ భేన్యాయ సత్యాయ ప్రభాత్యాయ నమః దక్షయాయ నమః కవత్తినే నమస్తయే నమో దోస్యాయ జగత్యాయ నమస్తర్యాయ ఏక్యాయ నమః కార్యాయ జగత్పరేశాయ నమో రాధాయ్యాయ జగేశ్వరాయ నమః పాగుంధవ్యాయ రజస్యాయ శిష్యాయ హరిత్యాయ నమో లోప్యాయ రప్యాయ నమః భూర్యాయ భూర్యాయ నమః పర్యాయ పర్యహిత్యాయ నమో మధురమాయ విష్ణుదే దేవానామోహృదాయేభ్యో నమో నిక్షేభ్యో నమో విచిన్నతేభ్యో నమానిరదేభ్యో నమామి పక్కరండి ఇచ్చేసి పక్కరండి యాదే రుద్ర శివాదను శివా విశ్వాహవేషతే రుద్రస్యవేషతే దయాలో మృళయేవసే శివాయో రుద్రాయ తపసే కపచ్చిని వేదికధ్యేయాయ ప్రభారామహే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ ఓం హర హర మహాదేవ ఓం నమః శివాయ 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 ఉక్షంతముదమానముక్షితో మానస్తోకే ధనయే మానాయూషమానో గోషమానో అస్తే శురీషః
ఓ శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ पार्वती देवी की भगवान काशी नायन की అన్నా ఒక్క సెకండ్ అన్నా పోపిద్దాం అన్నా ఇల్లు అప్పుడు వెనక్కి వస్తారు ఇల్లు వెనక్కి వస్తారు అప్పుడు పోసేస్తారు ఒక్క సెకండ్ అడ్డు రాజేశ్వర మేడం ఇట్లాండి మీరు అన్న ఇట్లా చేంజ్ ఓం నమః శివాయ 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 శివ కొంచెం ముందుకు పోదాం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏ రాఘవా ఓం నమః శివాయ 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 మా పక్కకు వచ్చేయాలమ్మా ఓం నమః శివాయ 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 అటెల్లమ్మా ఓం నమః శివాయ 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 నక్షత్రం వసుభిస్సవక్ను ఆర్భూయాదియమానాయ హర్నో అద్య సుహితే దధాతో లం నక్షత్రో యద్వనందే రాజీం ఆజానిరురోజమురుధామి మూర్తి గారు స్పీడ్కి కానీ అదే ఆరోగ్యస్య మాయా సర్వాణవయజామహే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
బుద్ధాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ ఓం నమః శివాయ 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 హర హర మహాదేవ హర హర ఓం నమః శివాయ 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 రాయండి ఒకటి అటు తిరిగి వెళ్ళండి ఇంకో క్లాస్ పోయా ఇంకో క్లాస్ పోయి ఓం నమః శివాయ 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 మూర్తి గారు జేప్రెస్ బ్యాక్ లైట్ పోయిందా కరెక్ట్గా పోయిందా సీన్ मुदंजमे मधुजमे विद्युष्टमे कवीतिष्टमे कृषिष्टमे वृष्टिष्टमे जैत्रंजमे रायष्टमे पुष्टिंजमे पुष्टिष्टमे रुजमे प्रभुजमे बहुजमे भूजिष्टमे पूर्णंजमे पूर्णधरंजमे कृष्टमे पुजवाष्टमे अन्नंजमे दुष्टमे वैहयष्टमे आयाष्टमे जिलाष्टमे उच्चाष्टमे वल्वाष्टमे गोधूमाष्टमे मधुराष्टमे प्रियंगवष्टमे नवष्टमे जावागाष्टमे ओम शांति 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 देवासो कलायपदवेमा धर्मावाहिंसे मधुभविष्ये मधुभविष्ये मधुवक्ष्यामि मधुभविष्यामि मधुमधु देवेभ्यो वाजमुच्चादवो
శుశ్రూషేణ్యా మనుష్యే రస్తం మా దేవావంశోభాయే ఇతరోరవధంతు ఓం శాం నరః పార్వతీ పతయే హర 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 మహాదేవ హర శంభో శంకర పార్వతీ రాధకో ద్రవిణం జగం సప్పదే గద్వస్పంచకం భవ్యవామరదేవ్ మానుషానాం అగ్నేత్వం మారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్సర్గాని విశ్వా భూష్య భృగ్రే బహుళాన హృగ్రే భవలోకాయతనయాయ స్వస్తి శ్రద్ధా మేధా యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం ఆరోగ్యం తేజః దేహి మే శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమ ఇతి అస్మిన్ గ్రామే अस्मिन् राष्ट्रे अस्मिन् देशे समस्त भक्त जनानां व्याधि दुर्भिक्षा निवृत्ति द्वारा सकल लोके भक्त जनानां आयुष्यादि आरोग्यादि वृद्ध्यर्थं इष्टकाम्यार्थ मनोभीष्ट सिद्ध्यर्थं विश्व शान्त्यर्थं लोक रक्षणार्थं श्री गंगा अन्नपूर्णा विशालाक्षी समेत काशी विश्वेश्वर स्वामी अनुग्रह सिद्ध्यर्थं श्री भगवान काशीनायन गुरुदेवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं गुरु परंपराभि वृद्ध्यर्थं अस्मिन् देशे जनानां మార్కండేయ ఆయుష్యాభి వృద్ధ్యర్థం. అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. లోక సంరక్షణ ఆనందంగా జీవించాలి. విశ్వంలోని వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవించాలని చెప్పి కోరుకోండి. మీరు కూడా ఇందాకట్లాగా ఒక్కొక్కళ్ళు లైన్గా వచ్చి ఫోన్ వేయండి. ఫోన్ వేయండి మకాన్. వెనక్కి వెళ్ళిపోండి అమ్మా. అటు నుంచి అటు వెళ్ళిపోయింది. అటు నుంచి అటు వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి. వేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. తీసుకుంటే స్పీడ్ కానీ వెళ్ళమ్మా. 3 సార్లు రైట్ ఒక చోట నిలబడండి. దండే అన్న ఇప్పుడు కాదు చెప్తాం.
చల్లండి ముప్పై చల్లండి It is my great pleasure to have this wonderful opportunity and shared by everyone gathering here. So this auspicious event, this auspicious puja reminds me of the advent of the Buddha. The Buddha started to preach the Dharma invited by Mahabrahma first. So this is very famous, very common knowledge among Buddhist people. So now today, the Lord Buddha is invited by Lord Shiva. Namo Shivaya. Namo Shivaya. So the Buddhism is the teaching of harmony. So first, I'm really happy to know that harmony together with Lord Shiva and the Lord Buddha is established now and here today. Thank you very much. Thank you very much. అన్నదానం అనేది ఒక రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు 350 మందికి అన్నదానం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం ఉంది అందరికీ కూడా. అదేవిధంగా ఇప్పుడు ఒక నలుగురికి వైద్యము జీవనోపాధి వీటి నిమిత్తంగా ఆర్థిక సహాయాన్ని మన బౌద్ధ భిక్షువుల చేతుల మీదుగా అందజేయటం జరుగుతుంది. ముందుగా బాపట్ల ఆదిలక్ష్మి గారు వారికి వైద్య సహాయం నిమిత్తం 20,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఎవరు బాపట్ల ఆదిలక్ష్మి గారు? ఫౌండేషన్ ఆశ్రయించి మనం ఏంటంటే ఆపరేషన్కి వచ్చి 25,000 అయితే మనమే చేపిస్తామని చెప్పాను. మీ చేతులు లేదంటే నేను అమౌంట్ ఇప్పించి నేను ఆపరేషన్లో అడిగాను. మాట్లాడి చేపిస్తాను. మీ చేతితోటి ఇది ఒక అద్భుతం. తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటే దానం చేసే దానకరులకే చెప్పుకోవాలి. కాబట్టి ఆయన చెప్పుకుంది ఆయన వెంటనే ఆపరేషన్ నిమిత్తం 20,000 ఆపరేషన్ నిమిత్తం 20,000 ఆయన శివ ఫౌండేషన్ ఈ ఓదరగుడి ఈశ్వరమ్మ ఈమె ఆదిలక్ష్మి మా ఈశ్వరమ్మ ఎవరు? క్యాన్సర్ పేషెంట్. మేము ఏం చేయలేము కదా. శ్రీహరణ ఒకసారి ఓకే అన్న. నెక్స్ట్ ఈశ్వరమ్మ క్యాన్సర్ వైద్యం నిమిత్తం 5,000 రూపాయలు. గురుగారు పూనమల్లి పురంధరేశ్వరి క్యాన్సర్ దివ్యాంగురాలు మాట కూడా రాదు. వైద్యం నిమిత్తం మా ముందు రండి. వైద్యం నిమిత్తం 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పెద్దినేని రమణ జీవనోపాధి నిమిత్తం 5,000 రూపాయలు. లైవ్ లింక్ ఓకే అన్న. వర్ధిల్లాలి శివం ఫౌండేషన్ దాతృత్వ గుణం. శివం ఫౌండేషన్.
जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి भगवान की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్య नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स మిత్రులారా, మరి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 బౌద్ధ స్తూపాలని దర్శించుకుంటూ అమరావతి కళ్యాణం జరగాలని, అమరావతి సస్యశ్యామలం అవ్వాలని, అదేవిధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఏదైతే కలుసుకుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్యాణం కావాలని ఇక్కడ మన శివ ఫౌండేషన్ ద్వారా, శివం ఫౌండేషన్ ద్వారా ఏకాదశి ఆయన జపాన్ నుంచి వచ్చారు, వారు చాలా ఆనందపడ్డాడు. అదేవిధంగా నేను శ్రీలంక నుంచి వచ్చాను, తెలుగు మాట్లాడే పౌరుడిని. మా చేతులతో చేయటం అనేది మేము చాలా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా సుమారు 40,000 ఈరోజు కలెక్ట్ చేసే పాపం ఆయన పేద ప్రజలకి దానం చేస్తున్నాడు. ఇది చాలా ఉత్తమమైన పేదవాళ్ళకి నిత్యమో అన్నదానం చేస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ నా కళ్ళాదరంగానే ఆయన నేను చూశాను. ఇదంతా లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ కళ్యాణం కావాలంటే ఇలాంటి వాళ్ళు కనీసం జిల్లాకు ఒకళ్ళన తయారవ్వాలి. కులము మతం కాకుండా కులాలను కలుపుకుంటూ మతాలను కలుపుకుంటూ మనము ఈ ఆంధ్రప్రదేశ్ని విశ్వశాంతి కోసం మనం ప్రయత్నం చేస్తే అదే ధర్మము. ధర్మం అంటే బౌద్ధం కాదు, జైనం కాదు, హిందూ మతం కాదు, క్రైస్తవం కాదు, అది ముస్లిం కాదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మహాశివుడే ఆయన. మరి పెడితే అలాంటి శివుడే వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఆయన చుట్టూ మేము తిరుగుతున్నాము తప్ప సాక్షాత్తు శివుడి ద్వారా జరుగుతుందని మేము భావించాము. అలాంటి శివం ఫౌండేషన్ వారు రెండోసారి ఇక్కడ రావడం జరిగింది. ఇది లోక కళ్యాణం చేసే ఆయన యజ్ఞంలో మీరందరూ భాగంగా. యజ్ఞం అంటే మంత్రతంత్రం కాదు, అది ఒక కల్చర్. మన సనాతన ధర్మంలో అది ఒక కల్చర్, అలా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వీళ్ళు తీసుకున్న ప్రతి పైసా మీకు అది ఉపయోగపడుతుంది, మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా అవుతుంది. ఆ మహాశివుడే మీకు ఆశీర్వదిస్తారు.